హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎవరిని కలవడానికి వెళ్తున్నానో తెలుసా? తెలీదండి. రే విక్రాంత్, ఈరోజు నేను బ్రహ్మిని కలుస్తున్నా. ప్రస్తుతానికైతే నాకు ఒక లొకేషన్ పంపించారు. ఈవినింగ్ 4 PM కల్లా అక్కడ ఉండాలని చెప్పారు. యాక్చువల్గా నాకు ఈ ఛాన్స్ ఎట్లా వచ్చిందంటే, నేను చాలా మందిని అడిగిన అనమాట. ఒక్క ఛాన్స్ అని ఎంతగా అడిగినా చాలా కాలం నుండి అడుగుతున్న వాళ్ళని. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్. ఇంకా హార్ట్ అటాక్లో నితిన్ లాగా చూపించండి. జేకే హార్ట్ అటాక్లో నితిన్ లాగా కాదు, ఖడ్గంలో రవితేజ లాగా. రే విక్రాంత్, ఈరోజు గురూజీని కలవడానికి వెళ్తున్నా. లాస్ట్ 2-3 ఇయర్స్ ట్రై చేస్తున్నాం, కాకపోతే ఆ ఛాన్స్ రావట్లేదు. ఈసారి వచ్చింది. కొద్దిగా పెద్దోళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చేసి మనకి ఇక మనోళ్ళే వాళ్ళు అనమాట, ఫ్రెండ్స్. ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మన ఏం లేదు ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళు పెద్దోళ్ళు మా వాళ్ళకి చెప్తే వాళ్ళే కొద్దిగా వీళ్ళని బతిమాలి నన్ను ఒక్కరిని తీసుకొస్తా అని చెప్పి అన్నారు అన్నమాట. నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఏంటి సార్ అది? నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా బ్రహ్మిని కలవడం. దీపక్ జోష్ ఆపుకోలేదు, ఎగ్జైట్మెంట్ తోటి చచ్చిపోయేలాగా. చచ్చిపోతే మళ్ళీ ఆయన గెలవలేమని చెప్పి మళ్ళీ కొద్దిగా ఎగ్జైట్మెంట్ని కంట్రోల్ చేసుకుంటాను. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఏమడుగుదాం? గేమ్ ప్రిపేర్ కాలేదు అసలు. ఆయనని చూస్తేనే నా 2 కళ్ళు చాలు ఆయన చూడటానికి. నేను షాలో తీసుకెళ్తాను, షాలో తీసుకెళ్ళి కప్తా. ఓకే కూడా తీసుకెళ్దాం అనుకున్నా, కాకపోతే ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు. చిటికలే. నేనే బ్రహ్మీన్ అనుకో, రిహార్సల్ చేయి. యాక్చువల్గా ఆయన ఒక స్పీచ్ ఇచ్చింది కదా చీమల గురించి, చీమలు జంతువులు అని చెప్పి. అది అవార్డ్ ఫంక్షన్ ఇచ్చింది కదా, దాని గురించి మాట్లాడతాను. మీరు ఒక అవార్డ్ ఫంక్షన్లో స్పీచ్ ఇచ్చారు కదా సార్, చీమని గుర్తు 10 చీమల్ని నవ్విస్తా, జంతువుని ఏ జంతువులు 10 జంతువులు నవ్విస్తాను. నేను ఆ డైలాగ్ నన్ను చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. వంశీ, బ్రహ్మిని కలుస్తున్నా. అమ్మాయిలు కింద కామెంట్స్లో కొట్టుకొని చచ్చిపోతారు, వంశీని చూపించు బ్రో, వంశీని చూపించు బ్రో. చూడు బ్రో ఒకసారి ఇటు. ఏమైందిరా మర్చిపోతున్నా? ఇటు అంటున్నావేంట్రా? పవర్ యాక్షన్. బ్రహ్మిని కలవడానికి వెళ్తున్నాను. ఎగ్జైటెడా? ఫైనల్లీ. జాగ్రత్తగా వెళ్ళు, పర్లోకానికి కాదు. బాయ్, జాగ్రత్త. కలవడానికి వచ్చే చేస్తుండదు. లక్కీ నెంబరా? ఇష్టమైన నెంబర్. మీద ఎన్నో పడ్డాయి? 69 నీ లక్కీ నెంబర్. ఓ యు ఆర్ సింగింగ్. అలాంటి పదాలు ఇంగ్లీష్ లో లేవు. చెప్పింది ఎవరు? నాకెవరు చెప్పింది తెలుసా? నీకెవరు చెప్పాలా? పిలవని మొత్తం ఎవరు? నైట్ బ్రహ్మి కాల్ చేసింది. నువ్వు రాకపోతే నేను హట్ అవుతాను. హెల్మెట్ ఇచ్చి కొట్టమంట, నార్మల్ కొట్టమంట. ఎక్కువ వాడే టెంపరేట్ ఏంటి ప్రమాణం కాదు. నేను ఎక్కువ వాడేది అంటే రియాక్షన్స్ ఎక్కువ వాడతా. లైక్ టెంప్లెట్ చెప్పు. ప్రమోషన్ ఇక్కడ దాకా వచ్చినాక పోదాం తెలుసు. యూట్యూబ్ ఛానల్ అదే కదా, ఎందుకు ఇస్తాడు వీడియోలు ఇందాక నుంచి? జస్ట్ ఆ వీడియో నీ దాంట్లో కెమెరాలో రాకుండా ఏం చేయాలి? ఫోన్లో కెమెరా రావద్దంటే ఏం చేయాలి? ఓకే గైస్, మనల్ని సమాజం బ్లాక్ చేయకుండా ఆపేస్తుంది. వామ్మో.
ఒకటోసారి రెండోసారి మూడోసారి కూడా ఇదేంటి ఇంత పెట్టారు? ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ కూడా పనికిరాడు. పిసి శ్రీరామ్ ఒక ఏంటో అంటున్నావు. పిసి శ్రీరామ్ ఒక విజయ్ కార్తిక్ రేడియోకి పనికిరండి. సెంట్రల్ కుమార్ స్టూడియోకి కుబా కిరస్కో కుబా ఉన్నోళ్ళే స్మార్ట్గా ఉన్నావు. Happy birthday! సో మన బ్రహ్మానందం గారిని వేదిక మీద రావాల్సిందిగా సగౌరవంగా శ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఎన్నో చిత్రాలు, ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్లు, ఎన్నో అద్భుతమైన ఎమోషన్స్, రియాక్షన్స్, వాటన్నిటినీ కలిపితే బ్రహ్మానందం గారు హాస్యం అన్న మెడిసిన్ తో మనందరి ఆరోగ్యాన్ని పెంచే బ్రహ్మానందం గారు. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. వన్ పిక్చర్. యా సార్ టీజర్ చూసాను సార్. ఇంకో ప్రోమో లేదు సార్. మీరు పాడితే చాలా బాగుంటుంది, కానీ మాకు ప్రోమో ఉందంట సార్. మీరు ప్రోమో ప్లే చేయమంటే ప్లే చేసేస్తారు, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం సార్ వాళ్ళతో. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. లవ్ యూ ఫ్రెండ్స్. సేమ్ ఎనర్జీ. మీరు రండి. ఐ ఫీల్ maximum happy to meet you all of you. బ్రహ్మానందం మీమ్స్ గాడ్ అని మీమ్స్ గాడ్ చేసింది మీరే. బ్రహ్మానందం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నామని చాలామంది ఫ్రెండ్స్ నాకు చెప్తూ ఉంటారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫ్ దట్. అట్ ది సేమ్ టైమ్ ఐ షల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ మీ వల్ల నేను ఇంకా బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఆడియన్స్లో ఉండగలుగుతున్నానంటే యూ మేక్ బ్రహ్మానందం. Today, I shall be ever thankful to you, my dear brothers, my dear friends, my dear bros. Thank you. Next minute, కార్యక్రమం. Play the promo. నేను చెప్పాలా? మనం ఏం చేస్తాం? సార్ లవ్ యూ సార్. Thank you. I too. మీ రేంజ్ ఎనర్జీ మ్యాచ్ చేయాలంటే ఏం చేయాలి? నా రేంజ్ లో ఉండాలి అంతే. అందరికి ఓ వేసుకోండి. నా పేరు దీపక్, ఆకాశవాణి పేజ్. మీరు ఒక అవార్డ్ ఫంక్షన్ పుడితే 10 చీమల్ని నవ్విస్తా, వేరే ఏ జంతువుగా పుట్టినా గానీ 10 జంతువుల్ని నవ్విస్తా అన్నారు కదా. దానికి నేను చాలా కనెక్ట్ అయ్యాను సార్. ఆకాశవాణి పేజ్ లో నేను ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ ని నవ్వించడానికి ట్రై చేస్తూనే ఉంటా. ఎప్పుడైనా ఫాలోవర్స్ నాకు మెసేజ్ చేస్తుంటారు, మీ మీమ్స్ చాలా బాగుంటాయనంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది మీరే. నాకు అంటే జస్ట్ ఐ వాంట్ షేర్ మై మూమెంట్ సార్. థ్యాంక్ యూ. నేను అదే ఏ సందర్భంలో చెప్పానంటే, చాలామంది మోక్షం అంటారు. మోక్షం అంటే జన్మరాహిత్యం అని. ఇది కొంచెం లోపలికి వెళ్ళి మిమ్మల్ని బోరు కొట్టే సబ్జెక్ట్ అయి ఉండొచ్చు. అయినా సరే ఎక్కువసేపు కాకుండా 1 మినిట్లో చెప్తాను. చాలామంది నాకు ఇంకా జన్మ, అందుకనే నదుల్లో మునుగుతారు, వాటిలో స్నానాలు చేస్తారు, పూజలు ఎన్ని చేసి ఎందుకు చేస్తున్నాం మనం అంటే మోక్షం పొందటం కోసమని. మోక్షం పొందటం అంటే మోక్షానికి పెద్దలు చెప్పింది ఏంటంటే జన్మరాహిత్యం అని, ఇంకా వచ్చే జన్మ ఉండకూడదు అని. నేను దానికి అగెనిస్ట్ అన్నాను. ఎందుకన్నానంటే, ఎందుకు జన్మని వద్దనుకోవడం? వచ్చే జన్మలైనా పుడదాం, ఏ జన్మలైనా పుడదాం. ఆ జన్మనిచ్చిన భగవంతుడికి మనం నమస్కరిస్తూ మన చుట్టుపక్కల ఉన్న వాడిని నవ్వించడమనే కాదు, ఆనందపరచగలిగిన ఏ జీవి అయినా అదృష్టవంతురాలే. సో ప్రతివాడు వాళ్ళ జీవితంలో వాడు అటువంటి ఆనందాన్ని చుట్టుపక్కల ఉంటూ పంచుకుంటూ వచ్చే జన్మ ఎన్ని జన్మలైనా మనం. అందుకే ఇందాక నేను ఒక కాంటెస్ట్లో చెప్పింది ఏంటంటే, చీమనై పుట్టాననుకోండి, మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఎక్కడన్నా ఒక పంచదారపు గుళిక పడిందంటే ఒక చీమ వచ్చి అదే తింటూ ఉండదు. అది వెంటనే నువ్వు వెనక్కి వెళ్ళిపోయి 10 చీమలను తీసుకొస్తుంది. ఆ 10 చీమలు కలిసి దాన్ని తింటాయి. అది కదా లైఫ్. చీమ లైఫ్ మనం ఎందుకు కాదనుకోవాలి? దోమ లైఫ్ ఎందుకు కాదనుకోవాలి? ప్రతి జన్మకి మనం మనిషిగానే పుట్టాలని ఎందుకు అనుకోవాలి? ఆ స్వార్థంతో భగవంతుని మనం ఎందుకు ప్రార్థించాలి? ఇట్స్ బ్యాడ్. కాబట్టి జన్మలు ఎన్ని ఎత్తినా సరే జన్మనిచ్చిన వాడిని మర్చిపోకుండా, మన జీవితాన్ని మర్చిపోకుండా ఉండాలని కోరుతున్నాను. నెక్స్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎగ్జిస్టింగ్. హ్యాపీ బర్త్డే సార్.
ఏరా దీపక్, ఎట్లా జరిగింది? ఏదో డిప్రెషన్లో ఉంటున్నావు. పోయినప్పుడు ఎగ్జైట్మెంట్ ఇప్పుడు లేదు. అంతా బాగానే జరిగింది భయ్య. ఫోటో ఒకటి వచ్చిండే బాగుండే. బాగా అలసిపోయాను, మస్తు జరిగింది. కాకపోతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిపోయినో అదే లేదు. చాలా కప్పినావా మరి? షాలో కప్పలే, ఎంటనే ఉరికిండు బ్రహ్మి. ఇంకా షాలో తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఆడోడు బయటకు వస్తే ఆడికి ఇచ్చిన. 4 o'clockకి నేను అక్కడ ఉన్నా. స్టార్ట్ అయింది 6:30కి అనుకుంటా. రఘుబాబు కూడా వచ్చింది. వేసేద్దామా వేసేయాలా మస్తు జరిగింది రా ఈవెంట్. మస్తు చేసినాం. డైలాగ్ చెప్పించినావా మరి? డైలాగ్ ఏ డైలాగ్? బ్రహ్మితోడా? నేను కాదు, వేరే వాళ్ళు చెప్పించారు. ఏరా ఎక్సైట్మెంట్ ఏదిరా కలిసి వచ్చిన ఎక్సైట్మెంట్? అనుకుంటే ఇంకేదో మేము గాట్ మీట్స్ మీమర్స్ మేబీ ఇదే పెట్టాలి టైటిల్. కలిసి ఉంటే ఇంకా బాగుంటుంది రా. గ్రాఫిక్స్ లాగా చేసుకున్న అదే తమ్నైల్ పెట్టిద్దాం. కలిసి ఉంటే కలసుకు కాదు, బ్రహ్మి పక్కన ఇంత ముందు దిగిన ఫొటోస్లో ఒకటి ఉంటాడు కదా, మన తలకే తీసిన తలకే పెట్టిద్దాం. అది చూసి ఓపెన్ చేసిన సబ్స్క్రైబర్స్, నాన్ సబ్స్క్రైబర్స్ నన్ను నేను రెడ్ ఫ్లవర్ ఇంకుంటారు. నేను రెడ్ ఫ్లవర్ కాదు, నన్ను పెడతారు. ఉందా నీకు అసలు? మరి వ్యూవర్స్ కదని చెప్పు. హ్యాపీ బర్త్డే బ్రహ్మి డార్లింగ్. వ్యూవర్స్కి రా. వ్యూవర్స్కి ఏం చెప్తాం? ఎట్టుండేవాడు ఎట్లయితే. ఇందాక షాపాలు పెట్టి నువ్వు వెళ్ళాడు. కలిసినావు కదా ఎట్లయితే. కలిసిన, కాకపోతే ఫోటో దొరకలే. కొద్దిగా బిట్ డిసప్పాయింటెడ్. ఆయనతో ఫోటో దొరకడం అదృష్టం భావించాలి. షేక్ హ్యాండ్ ఇచ్చినావు. షేక్ అంటే అసలు ఏం కాలేదు. ఇంకా ఏదో కొద్దిగా ముందర పోయి స్టేజ్ ముందరే కూర్చున్నాం కానీ కరోనా పేషెంట్ లాగా దూరం పెట్టాడు. మస్తు మాట్లాడింది ఎనర్జెటిక్గా. నెక్స్ట్ ఇంకా చాలా సినిమాలు చేస్తుంటాం. సో అది గైస్ జరిగింది. ఆల్మోస్ట్ ఎంజాయ్ చేసిన. కాబట్టి ఫోటో దొరకదు. కొద్దిగా అసంతృప్తి. కొద్దిగా అసంతృప్తిగా ఉన్నాం. నువ్వు అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ బ్రహ్మి రియలైన్ మాయ. మనుషులు మంచోళ్ళు రా. మనుషులు అంటేనే మంచోళ్ళు. నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా ఫోటో దొరికితే మంచిగా ఫ్రేమ్ చేయించుకొని పెట్టుకోవాలని. ఏది చేయకుండా పోయింది. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, అసలు ఎన్నో పెట్టుకున్నాను కన్న. కాపీరైట్స్ కూడా ఇద్దేవు. నిజంగా నేనే పాడినట్టు. ఒరిజినల్ నేను పాడబట్టే అందుకనే యూట్యూబ్లో కాపీరైట్స్ పడుతుంది తీసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. Bye. Subscribe to our channel and keep comment bell icon.